హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మార్నింగ్ 6 o'clock అయింది. సో లెగిసి కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాలి. సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత కొంచెం మా ఇంట్లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా కొంచెం వాటరింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మెంతాకు. సో మెంతులు వేస్తే వచ్చింది. సో ఇంట్లో పర్పస్కి వాడతాం అవన్నీ. అండ్ లిటిల్ బిట్ ఫేస్ వాష్ చేసుకొని గెట్ రెడీ ఫర్ ద బ్యాడ్మింటన్. అండ్ ఎవ్రీడే వాచ్ పెట్టుకుంటాను, జస్ట్ పోయి ట్రాక్ చేస్తుంది హౌ మెనీ క్యాలరీస్ అయినాయి అండ్ వర్కౌట్ చేస్తుంది. బాగా క్యాప్చర్ చేస్తుంది అది. సో స్టార్ట్ అయిపోయాను బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్ట్కి. సో బ్యాడ్మింటన్ నేను జనరల్గా ఒక లాస్ట్ 1 year నుంచి ఆడుతున్నాను. సో నేను జిమ్కి కూడా చాలాసార్లు ట్రై చేసాను, కానీ మోర్ దాన్ 1 month 2 months మ్యాక్స్ వెళ్ళానంతే తప్ప కంటిన్యూస్ వెళ్ళలేకపోతున్నాను. బట్ బ్యాడ్మింటన్ నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను కంటిన్యూస్గా ప్లే చేస్తాను. సో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్. సో డే బై డే మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం గేమ్లో. సో ఇదే మా బ్యాడ్మింటన్ కోర్ట్, జేఎస్ స్పోర్ట్స్ ఎరీనా. ఇక్కడ ఫుట్బాల్, క్రికెట్ అని ఆడచ్చు. ఇక్కడ పికిల్ బాల్, అలాగే నెట్ క్రికెట్ కూడా ఉంటుంది. సో ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ చాలా పెద్ద కోర్ట్ ఇది. ఆల్మోస్ట్ 6 courts ఉంటాయి ఒక దగ్గరే. సో చాలా బాగుంటుంది కోర్ట్. సో ఇప్పుడు మనం షూస్ అన్నీ వేసుకొని ఫుల్గా ఆడడానికి రెడీ అయిపోదాం. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్. సో బేసిక్గా వామప్ చేయాలి, ఎందుకంటే మనం నైట్ అంతా పడుకొని ఉంటాం కదా. సో మొత్తం బాడీ అంతా యాక్టివేట్ అవ్వడం కోసం బేసిక్ మొత్తం వామప్ చేస్తే బాగా ఆడగలుగుతాం. సో ఇక్కడ చాలామంది పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock నుంచి. సో చాలామంది వస్తుంటారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి. సో ఆడేసాను. సో చూడండి, ఫుల్ తడిసిపోయాను. చాలా బాగా చెమట పడుతుంది. సో 47 minutes ఆడాను మొత్తం. సో గేమ్ అయిపోగానే కోకోనట్ వాటర్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ కోసం. సో అంతే, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళాక ఆఫీస్ వర్క్, రొటీన్ వర్క్ ఇంకా. ఓకే బాయ్, సీ యూ అగైన్.